ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నిజము. ప్రభు వారి ద్రాక్ష తోటలో వృద్ధులైపోయిన వారికి కూడా పని దొరుకుతుంది. ఇది ఆఖరి గంట అయినా సరే ఆయన మనలను పిలిచి మనలను పనికి పిలిచాడు. ఇది ఎంత గొప్ప కృప కదా. తప్పకుండా ప్రతి వృద్ధుడు ఈ ఆహ్వానము అందుకుని సంతోషించి గంతులు వేయాలి. సాధారణంగా మన మీద వృద్ధాప్యము పడే కొద్దీ సమాజానికి మనం దూరమవుతాం. అంతేకాదు, సమాజానికి మనం పనికిరాని వారమవుతాం. వీరు ఒక షాపు నుండి మరొక షాపుకు వెళ్తూ ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగినా ఎవరూ వీరిని పనిలో పెట్టుకునరు. అంతా నెరిసిన వెంట్రుకలను చూస్తారు. అడ్డంగా తలలో ఊపి ఇక్కడ మీకు ఇవ్వడానికి పని లేదు పొమ్మంటారు. అయితే యేసు ప్రభువారు వృద్ధులను పనిలో పెట్టుకుని వారికి మంచి ఉద్యోగం, అలాగే మంచి జీతాలు ఇస్తారు. నిజంగా ఇది కేవలం దేవుని కృపే. ప్రభువారు ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా వృద్ధులను ఆయన పనిలో పెట్టుకుంటారు. శరీరం వడిలిపోయిన వృద్ధులను ప్రభువారు జీతాలు ఇవ్వకుండా అని అనుకునవద్దు. ఆయన పొలములో పనిచేసిన వారికి ఏది న్యాయమో అది ఇస్తారు. ఆయన తప్పనిసరిగా ఈ లోకములో ఉన్నంతకాలం తన కృపను, పరలోకం వెళ్ళాక తన మహిమను వారికి ఇస్తాడు. ఆయన వారికి ప్రస్తుతం సౌఖ్యాన్ని, భవిష్యత్తులో విశ్రాంతిని అనుగ్రహిస్తారు. ఈరోజు సరిపడే బలాన్ని ఇస్తాడు. ఒకవేళ మరణం అనే రాత్రి వస్తే తన మహిమ అనే దర్శనాన్ని ఇస్తారు. తమ యవ్వన కాలములోనే ప్రభు పరిచర్యలో ప్రవేశించిన వారికి ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో, అలాగే తమ వృద్ధాప్యములో కూడా ప్రభువును తెలుసుకుని ఆయన పరిచర్యలో ప్రవేశించిన వారికి కూడా అలాంటి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. ఇప్పటి వరకు ప్రభువును గూర్చి వినక, రక్షణ పొందక వారి కొరకును, పొందిన వారి కొరకును వారి ఆశీర్వాదం నిమిత్తం ప్రార్థిద్దాం. అలాంటి వారు చాలామంది ఉన్నారు. మనం వారి కొరకు వెదుకుదాం. అలాగే ప్రేమతో ఈ విషయాలు వారికి తెలియచేద్దాం. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, ఏ వయసులో ఉన్నా సరే, మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నా సరే,
రక్షింపబడని వారికి రక్షణ అవసరమని, రక్షింపబడిన వారు దేవుని పనిలో పాలిభాగస్తులై భూమి మీద పరలోకంలో ఇచ్చే ఆశీర్వాదాలకి పాత్రులని మీరు పెద్దవారి విషయంలో మీ చిత్తాన్ని బోధించగా ఈ మాటలను బట్టి ప్రతివారు బలపడి మూలే కొనసాగుటకు మీరు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారు చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో జయమివ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఇవ్వండి. చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలము లేని వారికి గర్భఫలాలు అనుగ్రహించమని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను వారికి ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు వీటన్నిటిలో విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.